ఇప్పుడు దావీదు ఏ తరహా ఉపవాస ప్రార్థన చేశాడు ఈ లేఖనములో అంటే, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్టు కట్టుకున్నాను, నేను నా ప్రాణాన్ని ఆయాస పెట్టుకున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ భక్తుడు తన వ్యక్తిగత విషయాల కొరకు కాదు ప్రార్థన చేస్తుంది, తన కుటుంబం కొరకు కాదు ప్రార్థన చేస్తుంది, ఇతరుల కొరకు, తన సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వ్యాధితో ఉన్నారట, అనారోగ్యంతో ఉన్నారట, బాధను అనుభవిస్తున్నారంట. వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళకి రోగం వస్తే, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఈయన గోనె పట్టు కట్టుకున్నాడు, ఈయన ఆహారం పక్కన పెట్టాడు, మోకరించి ప్రభువా అదిగో పలానా కుటుంబంలో ఓ వ్యక్తికి అనారోగ్యం వచ్చింది, వ్యాధితో బాధపడుతున్నారు, దయచేసి ఆ కుటుంబాన్ని స్వస్థపరచవా, దయచేసి ఆ వ్యక్తికి విడుదలనివ్వవా. ఇదిగో వారి విడుదల కొరకు, వారి స్వస్థత కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను బట్టైనా, నా ఈ ప్రార్థనను బట్టైనా నువ్వు కనికరించి వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయి ప్రభువా. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా అయిపోయారో తెలుసా? స్వార్థప్రియులైపోయారు. ఎలా అయ్యారు? స్వార్థప్రియులైపోయారు. అప్పుడప్పుడు శాలేమన్న చెబుతూ ఉంటారు, భార్యకి బాగోలేకపోతే భర్త హాస్పిటల్లో చుట్టూ తిరిగి ఇంకా లాభం లేదు, ఈ మనిషి బ్రతకదు, ఇంటికి తీసుకెళ్ళు అని అంటే ఆటోలో ఆ మనిషిని పెట్టుకుని మందిరానికి వస్తాడంట ఆ భర్త. మందిరానికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్యకి బాగోలేదు, ఆమె కోసం ప్రార్థన చేయండి అని ఆటో దించి మందిరంలో ఆమెను కూర్చోబెట్టి మీరు ప్రార్థన చేయండి గట్టిగా అని చెబుతాడంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి అటు వెళ్ళబోతుంటే, అయ్యా గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా అంటే నాకు అర్థం కాలే. గట్టిగా ప్రార్థన చేయటం అంటే అరిచరిచి ప్రార్థన చేయటమా ఏమో మరి. కొంతమంది గట్టి ప్రార్థన చేయండి అంటాడంట. ఈ మనిషి ఏమో బజారు చుట్టూ తిరుగుతూ సిగరెట్లు తాగుతాడంట. ఇతనేమో బాగా చుట్టూ తిరుగుతూ సిగరెట్లు తాగుతూ ఉంటాడు. పాస్టర్ గారు మాత్రం ఆ మనిషి కోసం గట్టిగా ప్రార్థన చేయాలంట. ఇట్లనే ఓ తల్లి ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బోరు ఏడుస్తుందంట. ఏడుస్తుంటే పాస్టర్ గారు అన్నాడు, ఏం తల్లి, ఏం బాధ వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడ మాకు, ఏమైందో చెప్పమ్మా, ప్రార్థన చేస్తాను, ఎందుకు ఏడుస్తున్నావంటే ఏం చెప్పట్లేదంట, ఏడుస్తానే ఉంది. కాసేపు ఏడవనిచ్చి ఆమె ఏడ్చి మౌనమైన తర్వాత, ఇప్పుడైనా చెప్తావా ఎందుకు బాధపడుతున్నావో అని అంటే ఆమె అంటుందంట, అయ్యా చిన్న కూతురు ఇంటికి వచ్చిందయ్యా, ఇంటికి వస్తే సంతోషపడాలి కానీ ఇట్లా ఏడుస్తారా, చెప్పింది నిన్నయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎందుకు వచ్చిందంటే చిన్నల్లుడు తాగి ఆ అమ్మాయిని కొట్టి, నువ్వు నాకు అవసరం లేదు, ఈ ఇంటి గడప తొక్కితే నిన్ను చంపేస్తానని మెడబట్టుకొని బయటికి గెంటేస్తే దిక్కు లేక నా బిడ్డ బిక్కుమంట నా ఇంటికి వచ్చిందయ్యా, ఆ బిడ్డ కాపురం కూలిపోయేటట్టుందయ్యా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకేం అర్థం కావట్లేదు, నేను భర్త లేని దాన్ని, విధవరాలనయ్యా, ఈ వయసులో ఆ చిన్న బిడ్డను పెట్టుకొని మరలా కూతురిని మరలా చూసుకోవాలి అంటే నా వల్ల కాదు, ప్రార్థన చేయండి అయ్యా అంటే ఆ పాస్టర్ గారు, సరేలే బాధపడు మాకు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను లేపో, చేయండి అయ్యా, గట్టిగా చేయండి అయ్యా, గట్టిగా ఉపవాసం ఉండి గట్టిగా చేయండి అయ్యా అని చెప్పి ఇంటికి వెళ్ళింది. పాపం పాస్టర్ గారు ఆమె చెప్పిన దగ్గర నుండి బ్రష్ కూడా చేయలే, ఒకటే ప్రార్థన చేస్తున్నాడు మోకరించి. అది కొద్ది సంఘం, చిన్న కార్యాలు. దేవుడు ఒక అద్భుతం చేస్తే ఆ కుటుంబం పట్టబడిద్దన్న ఆశతో ఈ దైవజనుడు ఆహారం పక్కన పెట్టి మోకరించి, తండ్రి ఆ తాగుబోతోడితో మాట్లాడయ్యా, ఆ తాగుబోతోడికి మొత్తు దిగేటట్టు చెయ్యయ్యా, ఆ కాపురం చక్కబడాలయ్యా, బిడ్డ చాలా బాధపడుతుందయ్యా అని ఆయన కడుపు మార్చుకొని మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశాడు, సాయంత్రం దాకా ప్రార్థన చేశాడు. సాయంత్రానికి వీధి సువార్త ఏదో ఉంటే ప్రార్థన ముగించుకొని ఇంకా తినలా,
ఆమె ఏ విషయమో చెప్పిందాక ప్రార్థన చేద్దామని ఆ ఖాళీ కడుపుతోనే బైబిల్ తీసుకొని సువార్త కోవటానికి బయలుదేరి వెళ్తున్నాడు ఈ పాస్టర్ గారు. వెళ్ళే దారిలోనే ఈ తల్లి ఇల్లు. ఆయన బైబిల్ తీసుకొని నడుచుకుంటా వెళ్తా ఆమె ఇంటి వైపు చూశాడంట. ఏడుస్తుందో ప్రార్థన చేస్తుందో ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంది అని. ఆ ఇంటి వైపు చూస్తే వేడి వేడి గారెల వాసన వస్తుందంట ఇంట్లో నుండి. ఏం వాసన? వేడి వేడిగా నాణ్యమైన మినప్పిండితో గారెలు గుమాయించి కొడుతుందంట. ఇదేంట్రా, ఈ ఇంట్లో నుండి ఈ రకమైన వాసన వస్తుంది అని కాస్త 2 అడుగులు వేసాడంట. 2 అడుగులు వేస్తే ఇంట్లో జరుగుతున్న తంతు. గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అనిందే. బాండీలో నూనె పోసి వేడి వేడి గారెలు వండి ఓ మనిషికి పెడుతుంది. ప్లేట్లో పెట్టిస్తే కూతురు నోట్లో పెడుతుంది గారెలు. ఆయన అన్నాడమ్మా, ఆ అబ్బాయి ఎవరు? మీ అమ్మాయి ఎందుకు ఆ అబ్బాయికి గారెలు పెడుతుంది అంటే, పాస్టర్ గారు పొద్దున్న చెప్పానుగా, ఈ అబ్బాయే మా చిన్నల్లుడు, మధ్యాహ్నమే వచ్చాడయ్యా, అందుకే వేడి వేడిగా గారెలు వండి పెడుతున్నాను. మీరు చప్పట్లు కొట్టారు కానీ పాస్టర్ గారికి మండిపోయింది. ఎందుకు మండిందో మీరు చెప్పండి, మీరు చెప్పాలి. దుర్మార్గురాల, నన్నేమో ఖాళీ కడుపుతో ప్రార్థన చేయించావు, సరే చేశాను. ఆ తాగుబోతు మారు వచ్చాడు, ఒక్క మాట నాకు చెప్తే, ఒక ప్లేటు గారెలు నాకు పంపిస్తే నేను తినేవాడినిగా. అరే పాస్టర్ గారు మర్చిపోయానండి ఆ సంగతి. అల్లుడు వచ్చిన ఆనందంలో మీరు ఉపవాసం ఉన్నారన్న సంగతి మర్చిపోయాను నేను. మర్చిపోతావు నువ్వెందుకు మర్చిపోవు? బాధలు ఉన్నప్పుడే నేను గుర్తొచ్చేది నీకు. నన్నేమో అన్నం లేకుండా, ఆహారం లేకుండా నన్ను పస్తు పెట్టి వేడి వేడి గారెలు అబ్బాయికి వండి నోట్లో పెడతారా? దుర్మార్గురాల. రెండోసారి నాకు చెప్పావనుకో ప్రార్థన చేయమని, ఇంతే సంగతులు. హెట్ నాకు 2 గారెలు వేసి తిని కోటానికి పోయాడంట. కొంతమంది చూడండి, వాళ్ళకి సమస్యలు వస్తే ఇతరుల మీద వేసి వాళ్ళు కడుపు నిండా తింటుంటారు. అదేంటంటే, పాస్టర్ గారు గట్టిగా ఏం చేయాలి? అవి ఎట్లాంటి ప్రార్థన చేయాలి? మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన గట్టిగా చేయాలి. మీరేం చేస్తారు? మేమా వేడి వేడి గారెలు వండుకొని తింటాం, సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటా కూర్చుంటాం. మాకు బోల్డండి పనులు, అలసిపోయి ఉన్నాం, విశ్రాంతి తీసుకోవాలి మేము. మాకు చాలా క్యాబినెట్ మీటింగ్లు ఉన్నాయి. ఏం మీటింగ్లు అయ్యి? మొసలమ్మ ముచ్చట్లు, పార్లమెంటు సమావేశాలు ఉంటాయి మాకు. శీతాకాల సమావేశాలు, వేసవికాల సమావేశాల్లాగా మాకు ఉదయకాల సమావేశాలు, సాయంకాల సమావేశాలు, మధ్యాహ్న సమావేశాలు ఉంటాయి. మా క్యాబినెట్ మీటింగ్లు ఉంటాయి. అందులో పెద్ద పెద్ద చర్చలు, ఐక్యరాజ్య సమితిలో జరిగేటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొనాలి మేము. పాస్టర్ గారు మీరు మాత్రం పని పాట లేదు, ఎప్పుడు కడుపు మార్చుకొని ప్రార్థన చేయండి. మీరంటారని అన్నట్ల కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారని అంటున్నా. నిజం చెప్పండి, అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? వాస్తవే బ్రదర్ అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాళ్ళేమో కడుపు నిండా తింటారు, వేరే వాళ్ళ మీద వాళ్ళ బాధలేస్తారు. కానీ ఇక్కడ మనకి కనబడుతున్న భక్తుడు తన సమస్యల్ని ఇతరుల మీద వేయడం కాదు, ఇతరుల సమస్యలను గుర్తించి తాను బాధ్యత తీసుకొని ఇతరుల క్షేమము కొరకు తనను తాను శ్రమ పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న అద్భుతమైన ప్రార్థన వీరుడు దావీదు భక్తుడు. ఈరోజు వ్యక్తిగతంగా తమ సొంత విషయాల విషయంలోనే ఒక పక్క శాపం వెంటాడుతున్నా, బాధలు వెంటాడుతున్నా, వ్యాధులు కుటుంబంలో కొంతమందిని పట్టి పీడిస్తున్నా, అప్పులు ఓ పక్కన నలక్కొడుతున్నా, శారీర వ్యామోహాలు పేట్రేగిపోయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అదుపు తప్పి, మాట వినండి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అదుపు తప్పి విచ్చలవిడిగా నీలో రేగుతుంటే చూస్తూ కూడా కనీసం నా ఆధ్యాత్మిక జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, భక్తి జీవితంలో నేను దిగజారిపోతున్నాను, ఆధ్యాత్మిక వ్యాధితో
నేను శోధించబడుతున్నాను, కాస్త ఒక పూట పని మానుకొని ఆహారం పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేద్దాం అని అనుకుంటూ ఉన్న వాళ్ళు, అంత శ్రద్ధ కలిగి భక్తి చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? అంత్య దినాల్లో కొంతమంది కంట వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంట. మీ దేవుడి పేరేంటి చెప్పండి? మీరు ఆరాధించే దేవుడి పేరేంటండి? ఏంటి అంత నీరసంగా చెప్పారు? ఎంత దమ్ముగా చెప్పాలా మాట? నా దేవుడు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టమని కాదు మీకు చెప్పింది. మీ దేవుడు ఎవరో అంత దమ్ముగా చెప్పండి గట్టిగా. మీరు ఆగండి, మా పురుష సంఘాన్ని అడుగుదాం. మీరు చెప్పండి, అయ్యా మీ దేవుడు ఎవరు? మీరు ఎంతమంది ఉన్నారు? ఎంత సౌండ్ రావాలి? మీ దేవుడు నజరేయుడైన యేసేనా? కొంతమందిని మనం అడిగామనుకో, మా దేవుడు ఎవరో తెలుసా? మా దేవుడి పేరు పొట్ట, కడుపు చల్లగా ఉండాలి ఎప్పుడు. నైవేద్యాలు, బలులు, రక్త ప్రోక్షణ జరుగుతూనే ఉండాలి. దీనికి రక్త ప్రోక్షణ అంటే తెలుసా? చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్. ఈ ఉదయకాలం ఎందుకయ్యా వాటి పేర్లు? అసలుకే ఇది ఆదివారం, ఆకలితో ఉన్నాం, వాటి గురించి ఎందుకంటారా? ఏమండి, మా కడుపు. అప్పుడప్పుడు శాంతి బలులు ఇస్తుంటారు కొంతమంది ఏమో వాళ్ళ స్తోమతను బట్టి. ఏమండి, రోజు మార్చి రోజు అయితే కొంతమంది రోజు శాంతి చేస్తుంటారండి, రక్త ప్రోక్షణ. వాళ్ళ దేవుడి పేరేంటి? వాళ్ళ దేవుడి పేరు దానికి మాత్రం ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటుంటారు కొంతమంది. పౌలన్న ఏమన్నాడు? అనేకులకు ప్రకటించిన మీదట నేనెక్కడ భ్రష్టుడనవుదునో అని నా శరీరాన్ని ఉపవాసముల చేత, జాగారముల చేత నలకొడుతున్నాను దీన్ని అన్నాడు. ఓ క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ శరీరాన్ని నువ్వు పూర్తి స్థాయిలో సుఖపెట్టడానికి వీల్లేదు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అని నిన్ను గురించి నువ్వు నీ సుఖాన్ని చూసుకుంటే ఆ శరీరం నీ చేత తప్పుడు పనులు చేయిస్తుంది. నిన్ను తప్పుడు మార్గాల వైపు ఆ శరీరం ఈడ్చుకు వెళ్తుంది. కానీ కొంతమందిలో ఆ స్పృహ లేదు. అలాంటి తరుణంలో ఇక్కడ భక్తుడు తన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటూ మరొక వైపు ఇతరులకు అనారోగ్యం ఉంటే వాళ్ళ కోసం ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారా? మీకు తెలుసా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇక్కడ కూర్చున్న సంఘమంతటి కొరకు దైవజనుడు షాలేమన్న ఎన్నిసార్లు మీకోసం ఉపవాసం ఉండి తన కడుపు మార్చుకొని ప్రార్థన చేశాడో మీకు తెలుసా? చెప్పడు. కానీ మీరు బాగుండాలని దైవజనుడు తన ప్రాణాన్ని తాను ఆయాస పెట్టుకుంటూ మీ అందరి క్షేమం కోసం కన్నీళ్లతో రోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మీకు తెలియకుండానే మీకు, మీ కుటుంబాలకు, శత్రువుకి మీకు మధ్య దేవుడు ఎలా ఉన్నాడో ఆ దేవునికి ఆధారంగా భక్తుల ప్రార్థనలు ఉంటున్నాయి. ఈరోజు నేను ప్రేమతో మొదటి పాయింట్గా నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవోసారి. కనీసం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన స్పృహ, నీ సమస్యల గురించిన స్పృహ ఈ రోజుల్లో కొంతమంది లేకపోయింది. ఇక్కడ భక్తుడు ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ మెట్లోకి వచ్చాడు. మీరు మొదట మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు నేర్పుతున్న అనుభవం ఇలా ఇతరుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించిన అనుభవం మీకుందా? ఎంతమందికి ఉందని చెప్తారు? వేరే వాళ్ళ కోసం, మీ బంధువర్గం కోసం, మీ చుట్టుపక్కల సమాజం కోసం,
వాళ్ళ క్షేమం కోసం, దేవుడా వాళ్ళను కరుణించు అని ఎంతమంది ప్రార్థించారు? చేతులు ఎత్తండి. దేవునికి మహిమ. మీ అందరికీ ప్రభు నామంలో ప్రేమ ఉందన. దాన్ని అలానే కొనసాగించండి. ఇంకా చాలామంది చేతులు ఎత్తల. అప్పుడప్పుడు ఇతరుల కొరకు కూడా, సమాజ క్షేమాన్ని కూడా చూసి మొర్రపెట్టండి. సాదాసీదా ప్రార్థన కాదు, ఏదో ఆనవాయితీగా రోజు చేసే ప్రార్థనలు కాదు. బాధ్యత కలిగి పరలోకం వెళ్ళిన తర్వాత ఈ బిడ్డ సమాజం కోసం తన కడుపు మార్చుకుంది, ఇన్ని రోజులు ఇతరుల కొరకు ఆహారం మానుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించింది అని పరలోకపు రికార్డుల్లో నీ గురించి వ్రాయబడి ఉండాలి. ఆమేన్.